ఆచమనం అంటే 3 మాటలు వేసి వదిలేసామనుకోండి, ఉపచారం చెయ్యలేదు, మనసు అక్కడ లేదని గుర్తు. నిజంగా మనసు అక్కడ ఉందనుకోండి, 4వ మాట చేతులు కడుక్కోవడానికి ఇవ్వాలి. నువ్వు ఆచమనం చేస్తే కడుక్కుంటున్నావా లేదా? చెయ్యి ఎంగిలేయిందని. మరి 4వ మాట ఇవ్వాలా వద్దా? భగవంతుడికి కూడా ఇచ్చాక ఆయన తుడుచుకుంటాడా ఉత్తరీయం పెట్టి? అప్పుడు నేనేం చెయ్యాలి? స్వామి రండి చేతులు తుడుస్తానని వంగి నా ఉత్తరీయం పెట్టి లక్ష్మీనారాయణుల యొక్క చేతులు తుడవాలా? నేను తుడుస్తున్నప్పుడు ఆ అరిచెయ్యి తల్లి ఇలా పెట్టి తుడవరా కోటేశ్వరరావు అంటే ఆ చేతి కింద చెయ్యి పెట్టి ఆవిడ ఉంగరాలు నా చేతికి తగులుతుంటే నా ఉత్తరయ్యం తీసి లక్ష్మీదేవి ఎర్రని చెయ్యి తుడుస్తున్నాను అనుకోండి, మెత్తటి అమ్మవారి చెయ్యి నా చేతిలో తగులుతోందనుకోండి, ఆ తల్లి ఎంతో సంతోషించి కుడి చెయ్యి నా తల మీద పెట్టిందనుకోండి, ఆ అనుభూతి తర్వాత మీకు ఇంకా ఏమైనా గుర్తొస్తుందా? ఏమైనా ఉపచారం గుర్తొస్తుందా? అక్కడ మనస్సు లయమైపోతుంది. అది లేదనుకోండి, ఈశ్వరుడు అంటాడు ఈ ఉపచారం నేను తీసుకోలేదు, అది తంతంతే. నువ్వు చేశానని ప్రకటించుకున్నావు, పూజ చేశానని, నీ సంతోషం, నేను కాదన్నా. కానీ నా వరకు ఆ ఉపచారం జరగలేదు, నేను తీసుకోను. ఎందుకు తీసుకోను అంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో ఈ తీసుకుంటాను. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసు అక్కడ ఉన్నదా, మనోజనితము భక్తి. అది భావన, ప్రేమ, అది మనసులోంచి పుట్టాలి. పుట్టిందంటే అక్కడ నిలబడాలి మనసు. ఇప్పుడు మనసు నిలబడాలంటే అది కళ్యాణినం సరసచిత్ర గతిం సవేగం అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. కళ్యాణి జాతి గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుందో అంత వేగంగా వెడుతుంది. ఇప్పుడు అది వెళ్ళిపోతున్న దాన్ని నియంత్రించి వెనక్కి తేవాలి. మనస్సు యొక్క వేగం అంతా దేని మీద ఆధారపడుతుందంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే బాగా ఉద్వేగం చెందాడు అనుకోండి, ఊపిరి వేగంగా తీసి వేగంగా వదిలిపెడతాడు. కోపంగా ఉన్నాడనుకోండి, ఊపిరి చాలా వేగంగా తీసి వదులుతాడు. మంచి కామోపభోగం అనుభవిస్తున్నాడు అనుకోండి, ఎప్పటి నుంచో కోరిక ఓ కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు తినాలని, నిజంగా ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు, తింటున్నాడు అనుకోండి, ఉద్వేగంలో ఉంటాడు మాట్లాడడం. ఇప్పుడు ఆ సంతోషమునందు లేదా కోపమునందు ఊపిరి ఎక్కువ మాటలు తీసి విడిచిపెడతాడు. మనసు కదిలిపోతుందన్నమాట. ఎంత వేగంగా ఊపిరి తీస్తారో అంత వేగంగా మనసు కదులుతుంది. ఊపిరిని నియంత్రించారనుకోండి ఆరోగ్యకరంగా, అప్పుడు అది లొంగుతుంది. ఆ లొంగడం అనేటటువంటిది అత్యంత అవసరం. అసలు ఒక విమానాన్ని నడపడంలో విమాన చోదకుడి యొక్క గొప్పతనం ఎక్కడ ఉంటుంది అంటే ముందు విమానాన్ని ఆకాశంలోకి తీసుకెళ్ళగలిగాడు అనుకోండి, ఇంకా తర్వాత పర్వాలేదు, వెళ్ళిపోతుంది. అయితే వెళ్ళడానికి సాధనమైనవి పైకెక్కిన తర్వాత ఇంకా కనపడవు. అసలు ఎగరడానికి కారణం చక్రాలు, ఎగరడానికి కారణమైన చక్రాలు ఎగిరిపోయాక కనపడవు. మళ్ళీ దిగేటప్పుడు చక్రాలు కిందకొచ్చి క్షేమంగా దింపడంలో అంత జాగ్రత్తగా దింపాలి. అంత జాగ్రత్తగా చక్రాలతో కిందకి దింపాలి. పైకి ఎత్తడం కిందకి దింపడమే విమానంలో ప్రధానం. పూజలో మనసుని అంత జాగ్రత్తగా పైకెత్తి అంత జాగ్రత్తగా కిందకి దింపాలి. ఎందుకంటే మళ్ళీ లౌకికంలోకి రావాలి. ఆ ప్రశాంతత చెదరకుండా నిలబెట్టుకోవాలి. ఇది అంత తేలిక విషయం కాదు, కానీ అభ్యాసము చేత సాధ్యం. నన్ను మొట్టమొదటిసారి ఓ కారు దగ్గరికి తీసుకెళ్ళి, కోటేశ్వరరావు గారు మీకు ఈ కారు తాళాలు ఇచ్చేస్తున్నాం, మీరు దీంట్లో తిరగండి అన్నారు అనుకోండి, నేను నిజంగా ఇమ్మని ఎవరిని అడగట్లేదని గుర్తించెదరుగాక. అప్పుడు ఆ కారు నన్ను ఇందులో ఎలా పెడతారండి అన్నారు అనుకోండి, ఇలా తాళం పెట్టి తిప్పుతారా? దీని యొక్క ప్రధానమైన ఇంజిన్ ప్రారంభం అవుతుందా? ఓ కాలుతో వేగంగా వెళ్ళడానికి కావలసింది తొక్కాలి, ఓ కాలుతో కుక్కపిల్ల అడ్డొస్తే ఆ కారు ఆపుకోవడానికి తొక్కాలి, ఓ చేత్తో వేగాన్ని బట్టి మార్చుకోవడానికి గేరు వేసుకోవాలి, 2 చేతులతో మలుపు తిప్పుకోవడానికి స్టీరింగ్ తిప్పుకోవాలి, వానొస్తే ఒక మీట నొక్కి ఆ అద్దాన్ని తుడిచేదాన్ని సిద్ధం చేసుకోవాలి. అది అడ్డంగా తుడుస్తున్నా మనసు అక్కడే పెట్టాలి. చెప్పినప్పుడు ఓరి నాయనో ఇన్ని నేనెక్కడ చేస్తాననిపిస్తుంది. 10 రోజులు కారులో తిరిగాక అలవోకగా ఓ కాలుతో వేగం పెంచుతాడు, ఓ కాలుతో వేగం తగ్గిస్తాడు, ఆపుతాడు, ఓ చేత్తో గేర్లు మారుస్తాడు, 2 చేతులతో స్టీరింగ్ తిప్పుతాడు, అడ్డొస్తే హారన్ కొడతాడు. ఇన్నింటిని నీ మనసు పెట్టి చెయ్యడం నీకు అలవాటైపోయినప్పుడు పూజలో మనసు పెట్టడం కష్టం ఎందుకయింది? అనురక్తి ఉంటే సాధ్యమే.
నాకు కారు కొనుక్కుని తిరగాలన్న బలీయమైన కోరిక ఉంటే కారులో తిరగడం సాధ్యమైనప్పుడు భగవంతుడి మీద ప్రీతి ఉంటే పూజలో ఉపచారం దగ్గర మనసు పెట్టడం కష్టమా? కష్టం కానీ కాదు. అది అనురక్తిని బట్టి ఉంటుందంతే. అనురక్తి ఉన్నది మనసు నిలబడుతుంది. కాబట్టి అది అత్యంత ప్రధానం. ఇప్పుడు దాని వేగం మనిషికి ఉపకారం చేస్తుంది. అంత వేగం కలిగింది కదూ. ఆయన దగ్గర ఇప్పుడు ఏం సంబారాలు లేవు. ఆయన ఏదో ఓ రైల్లో కూర్చుని ఉన్నాడు, కానీ ఆయన మనస్సు మాత్రం చిటికేస్తే వెనక్కి వస్తుంది. ఆయన కళ్ళు మూసుకుని ఏదో ఆలోచించాడు, కాశీపట్టణానికి వెళ్ళిపోతాడు. అదే శంకర భగవత్పాదుల ప్రతిపాదన. ఇవాళ మొదలుపెట్టిన సాధన ఏదో ఒకనాడు మనస్సు అక్కడ నిలబడడానికి మాత్రం కారణమవుతుంది. అలా మనస్సుతో చేసినది ఏది ఉందో దాన్ని పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. ఇవాళ నువ్వు నాకు ఈ ఉపచారం చేశావు, నేను దీన్ని తీసుకున్నానంటాడు. అలా 16 ఉపచారములు చెప్పింది శాస్త్రం. షోడశోపచారములు అసలు నిజానికి 16 కాదు. చతుషష్ట్యుపచారాఢ్య 64 ఉపచారాలు. అందులో కోట కట్టడం కూడా ఉంది. నిజంగా పూజలో కట్టగలమా రోజు? అంటే మనసు ప్రధానం. ఈ మనసు ప్రధానమై చెయ్యాలి. దేవీ చతుషష్ట్యుపచార స్తోత్రం అని శంకర భగవత్పాదులు చేశారు. ఇప్పుడు 64 ఉపచారాలు నాకు గుర్తే ఉండవండి, ఎలా చెప్పను, ఎలా చేయను, మనసు అన్ని మాటలు ఎలా నిలబెట్టను, నాకు కష్టం అయిపోతుంది అన్నారనుకోండి. సరే, మనిషికి షోడశ సంస్కారములు కనుక 16 ఉపచారములకు తగ్గించేస్తాం. 16 ఉపచారములు అవి కూడా మనసు నిలబడడానికి వీలుగా చేస్తారు. ఎలా చేస్తారు? నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే సభలో అందరు ఇలా కూర్చున్నారనుకోండి, నాకు చాలా ప్రీతిపాత్రమైన దంపతులు ఎవరో కనపడ్డారు. రండి 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 అని ఇలా పిలిచి పక్కకెళ్ళి ఎంతో ప్రేమగా వాళ్ళని ముట్టుకుని మాట్లాడాను. ఎందుకని? వారి యందు నాకు ప్రీతి ఉంది కాబట్టి. అలా భగవంతుడు వచ్చాడు, రండి 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 రండి, స్వాగతం అంటామా అనమా? ఆవాహయామి. వచ్చిన తర్వాత మనకి ఎంతో ప్రీతి, కూర్చోండి అంటామా? ఆసనం సమర్పయామి. కాళ్ళు కడుక్కోండి. పాదయోహో పాద్యం సమర్పయామి. చేతులు కడుక్కోండి. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. ఆచమనం పుచ్చుకోండి. ఉపస్పర్శ అంటారు. కొన్ని అవయవములను ముట్టుకుంటారు పవిత్రత పొందడానికి, స్థూల సూక్ష్మ కారణ శరీరములలో కలిగినటువంటి తాపములు శాంతి పొందడానికి ఆచమనం ఇస్తారు. ఇవన్నీ మార్చి మార్చి చేస్తారు, ఒక్కటే చేయించరు. ఎందుకని అంటే మార్పు ఇవ్వకపోతే మనసు అక్కడ నిలబడదు. ఇంక నేను పట్టుకోలేను, నా వల్ల కాదని పోతుంది. అప్పుడు నా మనసు నిలబట్టలేదండి, వెళ్ళిపోయింది. మీరేమో పాదయోహ పాద్యం సమర్పయామన్నారు, సౌందర్యలహరిలో శ్లోకం అన్నారు, పసుపు అన్నారు, పారాయణ అన్నారు, నాకేం కనపట్టలేదు, అది ఎక్కడికో పోతోందండి, ఇంకా నేను పూజ చేసి ప్రయోజనం ఏమిటంటే దాంతో గొడవ పెట్టుకుంటే మీరేది సాధించలేరు. పసిపిల్లాన్ని అనునయం చేసినట్టుగా అనునయం చేయాలి మనసుని. చేసి పోన్లే నీ అలవాటు వెళ్ళిపోయావు, ఏం పోయింది? ఆ ఉపచారం దాటిపోయిందా? పాదయోహో పాద్యం సమర్పయామి, ఏం బెంగపెట్టుకోకు. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. చేతుల మీద నిండిపోతామా? దా సిద్ధం అవు. చూడు 2 చేతులు. కూర్చుంటాను, చూస్తానంటే ఎలా వస్తాయని చెప్పాడు? అదిగో గాజులు కంకణాలు ఇలా చాపారు, మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ కాసేపటికి తిరిగి వస్తుంది. వెళ్ళిపోయిందని గుర్తిస్తాడు. దెబ్బలాడకూడదు. వెళ్ళిపోయావా, నీ అలవాటు, ఏం పర్వాలేదు, పోన్లే ఇవాళ చేతులు చూసావు కదా, మంచిది, తర్వాత ఉపచారం చేద్దాం. షోడశోపచారములు అందుకొచ్చాయి. అంటే ఒకటే చెయ్యి అంటే జారిపోతుందని మార్చి మార్చి తీసుకొస్తారు. మారిస్తే మళ్ళీ వస్తుంది, దానికి అది అలవాటు. మార్చేశారనుకోండి, కొత్త దాని మీద అభ్యాసం చేయించడానికి మళ్ళీ వచ్చేసారి చెప్పి వెళ్ళిపోతుంటుంది, యాంత్రీకరణ చేయడానికి వస్తుంది. అందుకని వెనక్కి తీసుకురావడానికి ఉపచారం మారుస్తారు. ఏమండో మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ మాకంత టైం లేదు అంటారా? పంచోపచారములు చేయరు. అయితే ఇదంతా బాగానే ఉంది కానండి, కేవలం మనస్సుతో కూడుకున్నటువంటి ఒక గొప్ప అభ్యాసం ఒకటేనా ఇందులో? కాదు. అదొక్కటే అయితే ఆచారకాండ అర్థం లేనిదైపోతుంది. ఇందులో మనసు యొక్క వైశాల్యం పెరుగుతుంది, మనసు సంస్కరింపబడుతుంది, మనసు అధ్యవసాయాన్ని పొందుతుంది. మనిషి 10 మంది కోసం బ్రతకడం అన్నది అక్కడ ప్రారంభమవుతుంది. ఎందుకు ప్రారంభమవుతుంది అని మీరు నన్ను అడుగుతారేమో. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి పంచసంఖ్యోపచారిణి అని నామం. కనీసం 5 ఉపచారముల చేత సేవింపబడాలి అని. గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు, ఈ 5 మాత్రం ప్రతి ఇంట జరిగి తీరాలి. ప్రతి యజమాని చెయ్యాలి, ప్రతి సాధకుడు చెయ్యాలి. ఇవి చేయలేదనుకోండి జీవితం కృతజ్ఞతని పొందుతుంది. అంత పెద్ద మాట మీరు వాడారే, ఎందుకు వాడారు అంటారేమో. 5 జ్ఞానేంద్రియములలో ఒక్క ఇంద్రియం లేదనుకోండి,
మనం ఎంత అదృష్టవంతులం అనేటటువంటిది మనకు అప్పుడు అర్థం అవుతుంది. నేను ఇలా అన్నానని మీరు మనసు కష్టపెట్టుకోకండి. నేను భగవంతుని యొక్క ఉపకృతిని జ్ఞాపకం చేయడానికి ఆ మాట అంటున్నాను. మీరు జ్ఞాపకం లేనివారు కారు, ప్రాజ్ఞులు, ఆ కృతజ్ఞత ఉన్నవారే. నా వంటి కృతజ్ఞుడికి జ్ఞాపకం చేసుకోవడానికి చెప్తున్నాను. అందులో మీరు ఆలోచించండి, కళ్ళున్నాయి, ఈశ్వరుడు పద్మాల్లాంటి కళ్ళు పెట్టి కళ్ళల్లో చూపుని ఉపసంహారం చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి పడేటటువంటి బాధ ఎంత ఉంటుందో ఆలోచించండి. కానీ కళ్ళిచ్చి చూపునిచ్చాడే. నేను తెల్లవారుజాము నుంచి రాత్రి 11 గంటల వరకు యథేచ్ఛగా ఈ కళ్ళని వాడేస్తే బడలిపోయినటువంటి కన్నులు ఇంకా చూడలేవురా, అవి డస్సిపోయాయి, నిద్రపుచ్చుతాను, దానివల్ల నీకు బాధ కలగదు. సుఖంగా ఉండేటట్టుగా చేసి నిద్రాకాలిక సుఖమిచ్చి తెల్లవారేటప్పటికి మళ్ళీ నీ కళ్ళకి బడలిక తీరుస్తాను. కళ్ళల్లో పడిన మలినాల్ని పుసిగా మార్చి ఓ పక్కకు వచ్చేసేటట్టు చేస్తాను. ఈశ్వరుడు కంటి కింద పెడతాను, గుడ్డు ఉత్తరించి పీక్కోవాలన్నాడు అనుకోండి, ఏమైపోతాం? ఇబ్బంది లేకుండా కనుకులుకులోకి తీసుకొస్తాడు, వేలుతో ఇలా అంటే బయటికి వచ్చేసేటట్టుగా. ఎంత ఉపకారం! ఈశ్వరుడి ఉపకారాన్ని గుర్తు తెచ్చుకోవడానికి కళ్ళిచ్చింది ఆయన, కంటికి చూపిచ్చింది ఆయన, బడలిపోయిన కంటికి శక్తినిచ్చింది ఆయన, చెవినిచ్చింది ఆయన, వినగలిగిన శక్తినిచ్చింది ఆయన, బడలిపోయిన చెవికి మళ్ళీ రాత్రి శక్తినిచ్చింది ఆయన, నాలుకిచ్చింది ఆయన, రుచి చూడగలిగిన శక్తి చెప్పింది ఆయన, మాట్లాడగలిగేటటువంటి శక్తినిచ్చింది ఆయన, బడలిపోయినటువంటి నాలుకకు మళ్ళీ తెల్లవారేటప్పటికీ శక్తినిచ్చింది ఆయన, చర్మము స్పర్శని పొంది ఉంటుంది, బడలిపోతే రాత్రి పడుకోమ్మని మళ్ళీ చర్మానికి బడలిక తీర్చినవాడు ఆయన. అలాగే ముక్కుకి వాసన చూడగలిగిన శక్తినిచ్చి రాత్రి వేళకి బడలిపోతే తెల్లవారేటప్పటికి మళ్ళీ దానికి ఓపికనిచ్చినవాడు ఆయన. ఎవరు ఈ 5టిని ఇచ్చాడో, ఎవరు ఈ 5టిలో ఈ శక్తి పెట్టాడో, ఈ శక్తి వలన నేను ఎన్ని సుఖాలు పొందుతున్నాను. ఈ కంటితో నాకు ఇష్టమైన వాళ్ళని ఎందరినో చూస్తున్నాను, నా మనవల్ని చూస్తున్నాను, నా బిడ్డల్ని చూస్తున్నాను, మా గురువు గారిని చూస్తున్నాను, మా గురువు గారి పాదాల వంక చూస్తున్నాను, మా నాన్నగారిని చూశాను, మా అమ్మగారిని చూశాను, నా తోబుట్టువుల్ని చూస్తున్నాను, నా స్నేహితుల్ని చూస్తున్నాను, ధ్వజస్తంభాన్ని చూస్తున్నాను, పరమేశ్వర మూర్తిని చూస్తున్నాను. ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను పొందుతున్న ఆనందం, ఇవన్నీ ఆయన అనుగ్రహం కాదు. ఆయన ఏం అడిగి పుచ్చుకున్నాడు? నీకు కన్నులు ఇచ్చినందుకు నాకు నువ్వు ఇది అని ఆయన అడిగాడా? ఒక్క కన్నులు లేకపోతే ఎంత క్లేశం ఉంటుంది. కన్నులిచ్చి నేను ఇచ్చాను, నువ్వు నాకు కృతజ్ఞత చెప్పని ఆయన అడిగాడా? అడగలేదుగా. కానీ కృతజ్ఞతతో ఉండవలసిన అవసరం 84 లక్షల జీవరాశుల్లో ఎవరికి ఉందంటే మనిషికి ఉంది. కాబట్టి ఈశ్వర, రాత్రి బడలిక నువ్వు తీర్చావు, కంటికి వెలుగు నువ్విచ్చావు, కాబట్టి నీకు కృతజ్ఞత చెప్పడానికి నేను నీకు దీపం పెడుతున్నాను. బ్రతికున్నంత కాలం ప్రమిదలో నెయ్యిపోయినా, నూనెపోయినా, ముడొత్తులైనా, ఇదిక్కు తిప్పనా, విడివిడిగా వెలిగించనా, కలిపి వెలిగించనా, అక్కడే ఆగిపోతే లోపలి తత్వానికి ఎప్పటికెడతావు? అసలు నీకు కన్నొకటిచ్చాడు, కంటిలో వెలుతురిచ్చాడు, వెలుతురు చేత చూస్తున్నావు, చూసి ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నావు. వాటికి కృతజ్ఞతగా ఒక దీపాన్ని వెలిగిస్తున్నావు. ఇప్పుడు మనస్సు కృతజ్ఞతాభావాన్ని పొందింది, అక్కడతో ఆగిపోలేదు. ఈ కన్నిచ్చిన వాడెవరు? ఈశ్వరుడని నమ్ముతున్నావు. ఈ కంటి బడలిక తీర్చిన వాడెవరు? ఈశ్వరుడు. ఆయన కొన్ని చూడవద్దని చెప్పాడు. అవి చూడడానికి నువ్వు కన్ను వాడితే నేను ఎందుకు తీసేసుకోకూడదని ఆయన అడిగితే నేనేమైపోతాను? కాబట్టి ఈశ్వర, నువ్వు వద్దన్నవి నేను చూడను. ఇప్పుడు నాకు చెప్పండి, అసలు ఒక మనిషి జీవితాన్ని నియంత్రించడం అనేటటువంటిది భక్తి వలన సాధ్యం. లేకపోతే చూడకూడనివి చూడకుండా ఒక మనిషిని ఎవరు ఆపగలరు? లోపల సద్భావన కలిగిన నాడు ఈ కంటికి చూపించిన వాడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. వాడు కంటి వెనక ఉండి చూస్తున్నాడు. ఎందుకని? ఈ కంట్లో కుంకుడు పులుసు పడితే ఈ కన్ను చూడలేకపోతోందని చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడా? ఈ కంటితో చూడలేకపోతున్నానని చెప్తున్నావా? ఏమండోయ్, మంచి విషయం వస్తోంది, చూడండి చూడండి అంది భార్య వచ్చి టీవీలో. ఏం చూడనే? కంట్లో పులుసు పడింది, చూడలేనన్నాడు. అంటే చూడలేనన్న విషయాన్ని చూస్తున్నవాడు ఒకడు లోపల ఉన్నాడు. కన్ను చూడలేకపోతోందని చూస్తున్నవాడు ఈ కంటితో నువ్వేం చూస్తున్నావో చూడకుండా ఉంటాడా? ఉన్ననాడు నీకు కన్ను ఇచ్చాను, నువ్వేం చూశావో నాకు తెలియదా అని అడగడా? అడిగిన నాడు ఉత్తర జన్మలో నీకు ఇవ్వకపోతే ఏం చేస్తావని అడిగితే నేను ఆయనకి ఏం చెప్పాలి?
అందుకని ఆయన వద్దన్నవి నేను చూడను. ఇప్పుడు నడవడి దేని చేత నియంత్రింపబడింది? దేని చేత సమాజాన్ని పాడు చేయకుండా మనిషి బ్రతుకుతాడు? దేని చేత చూడకూడనివి చూడకుండా ఉంటాడు? దేని చేత మాట్లాడకూడనివి మాట్లాడ్డు? దేని చేత వినకూడనివి వినడు? ఈ శక్తినిచ్చిన వాడు వాడన్న నమ్మకం కుదిరింది కనుక ఇది అడుగుతారు. అహం దూరతస్తే పదాంభోజ జుగ్మ ప్రణామిచ్చయాగత్య సేవాం కరోమి సహృచ్ఛేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. వివేకానంద స్వామి అంటారు, పూజామందిరంలో కూర్చోవాలని కోరుకోవడం ఉత్తమం, పూజామందిరంలో చచ్చిపోవాలని కోరుకోవడం దారుణం. పూజామందిరంలో ఎలా చచ్చిపోతావు? ఈ విశ్వమంతా పూజామందిరం కావాలి. ఎక్కడ చచ్చిపోయినా నువ్వు పూజామందిరంలో చనిపోయిన వాడివి కావాలి. అంటే నువ్వు చూస్తున్న ప్రతీదీ భగవంతుని యొక్క విభూతిగా చూడగలిగినటువంటి మనసు లోపల ఏర్పడితే, ఏది చూసినా భగవద్ విభూతిని దర్శించి సంతోషించగలిగితే, అది నాదైపోవాలనేటటువంటి కామము పిల్లుబుకి పోకుండా నియంత్రించుకోగలిగితే, ఏది చెయ్యకూడదో అది చేయకుండా ఉండాలన్నా, ఏది చెయ్యాలో అది చెయ్యాలన్నా భక్తి వలన మాత్రమే సాధ్యం. అది మనసుని సంస్కరిస్తుంది. ఇప్పుడు నాకు చెప్పండి, పూజలో దీపం పెట్టడం అనేటటువంటి ఒక్క ఆచారం కేవలం దీపం దగ్గర ఆగిపోయిందా? దీపాన్ని వెలిగించినప్పుడు అది కృతజ్ఞత కనుక, ఈ కన్నులు ఇచ్చిన వాడివి నువ్వు, కన్నుల బడలిక తీర్చిన వాడివి నువ్వు అని చెప్పినప్పుడు మీరు ఆ కంటిని ఆయన చెప్పిన దానికన్నా భిన్నంగా వాడడానికి సిద్ధపడగలరా? సిద్ధపడలేరు. వాడు చూస్తున్నాడు, వాడు నన్ను అడుగుతాడు, వాడు ఉన్నాడు, వాడు అడుగుతాడని మీరు ఎలా చెప్పగలరు? మా ఇంట్లో నేను భారత సంచార నిగమ్ లిమిటెడ్ వారి ద్వారా పెట్టుకున్నటువంటి ఫోను వాళ్ళు చూస్తున్నారా ఏమి? వాళ్ళకి తెలుసా ఏమి నేను ఎవరితో మాట్లాడుతున్నానోనని? అమెరికాలో ఉన్న వాళ్ళతో, రష్యాలో ఉన్న వాళ్ళతో గంటల గంటలు మాట్లాడితే నువ్వు ఇంతసేపు మాట్లాడావు, 1,000 రూపాయలు కట్టమని బిల్లు పంపిస్తారు. ఎవడు చూశాడు నేను మాట్లాడానా అని అడిగితే, మీరు ఏ తేదీ నాడు ఎన్ని గంటల ఎన్ని నిమిషాల నుంచి ఎన్ని గంటల ఎన్ని నిమిషాల ఎన్ని క్షణాల వరకు మాట్లాడారో మధ్యలో ఉన్న కాల వ్యవధితో కలిపి ఒక్కొక్క క్షణానికి ఇంత డబ్బు చొప్పున ఇదిగో అని చెప్పి తీసుకొచ్చి అక్కడ పెట్టిన కంప్యూటర్లోంచి ఇక్కడ మాట్లాడినటువంటి నా కాల పరిమితిని లెక్క కట్టగలిగిన వ్యవస్థ మనమే సృష్టించుకోగలిగితే, వాడిచ్చిన కంటితో నేనేం చేస్తున్నానో చెప్పలేని అమాయకుడు పరమేశ్వరుడా? వాడు సర్వజ్ఞుడైనప్పుడు వాడు పట్టుకోడా? ఇది కలిగిన నాడు నువ్వు నీ ఇంద్రియములను తప్పుగా వాడతావా? వాడవు. వాడకపోతే కలిగేది లోకశాంతి, అందరూ ప్రశాంతంగా ఉంటారు. బలవంతంగా ఎవరిని నువ్వు ఎంతకాలం నిగ్రహించగలవు? ఎన్ని సీసీ కెమెరాలు పెడతావు, ఎన్ని పోలీస్ స్టేషన్లు పెడతావు? మనిషి మనస్సు మారిందనుకోండి, మనిషి చెయ్యకూడనిది చెయ్యను, చెయ్యవలసింది చేస్తానన్నాడు అనుకోండి, ఇక లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. అందుకే ఒకనాడు ఈ దేశానికి తాళం కప్ప తెలియదు. ఎందుకు తెలియదు అంటే, తనది కాని దాని జోలికి ఏనాడు ఎవ్వరూ వెళ్ళలేదు. ఇప్పుడు నాకు చెప్పండి, ఒక్క దీపం పెట్టడం అనేటటువంటి ఆచారంతో, ప్రాణాయామం చేయించి మనసు నిలబెట్టించడంతో ఏ మనసు అక్కడికి వెళ్ళిందో ఆ మనసు శుద్ధమైపోతోంది, ఆ మనసు పవిత్రమైపోతోంది. పూజలో పవిత్రమైపోయిన మనసు ఎవడు పూజలో కూర్చున్నాడో వాడు లోకము చేత పూజనీయుడవుతున్నాడు. ఇప్పుడు నేను అన్నమాట మీరు బాగా పట్టుకున్నారో లేదో, అసలు వాడు కూర్చున్నది పూజకి, కానీ వాడి మనసు పవిత్రమైపోయింది కాబట్టి ఇప్పుడు వాడు లోకము చేత పూజనీయుడవుతున్నాడు, వాడు లోకము చేత పూజింపబడుతున్నాడు. ఆయన కనబడితే చాలండి, ఆయన్ని ముట్టుకుంటే చాలండి, ఆయన కాళ్ళకొక్క నమస్కారం పెడితే చాలండి. ఇప్పుడు ఈశ్వరుడి విషయంలో నువ్వు ఎంత పూజ చేశావో, నీ మనసు ఎంత పవిత్రమైందో, ఎంత పవిత్రమైన మనసులోంచి ఎంత మంచి సంకల్పాలు వచ్చి ఎంత మంచి కర్మలు చేశావో, దాని వలన నీవు అంత పూజనీయుడు అవుతున్నావు సమాజంలో. దీనికి హేతువు ఎక్కడది? మనసు సంస్కరింపబడుతోంది కాబట్టి. పూజకని ప్రాణాయామం చేసి తెచ్చి అక్కడ పెట్టిన మనసు పరమ పవిత్రమై సమాజ శాంతికి కారణమవుతోంది. ఇది ఎలా ఉంటుంది అంటే, సముద్రపు లోతు తెలుసుకుంటానని ఒక ఉప్పు బొమ్మ బయలుదేరింది. ఓ ఉప్పుతో ఓ పెద్ద బొమ్మ చేశారు, దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు ఆ బొమ్మకు కోరిక పుట్టింది, నేను ఎక్కడి నుంచి పుట్టానని అడిగింది. నువ్వు ఉప్పులోంచి పుట్టావు అన్నారు. ఉప్పు ఎక్కడి నుంచి పుట్టిందండి? సముద్రంలోంచి పుట్టిందన్నారు. అయితే దాని లోతు నేను తెలుసుకోవలసింది. అది నా తల్లి కదూ, నేను ఒక్కసారి లోపలికి వెళ్ళి నా తల్లి ఎంతవరకు ఉందో చూసొస్తానంది. వెళ్ళు. బయలుదేరి ఈత మొదలుపెట్టి లోపలికెడుతోంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఉప్పు బొమ్మ లేదు. ఎందుకనంటే ఉప్పు బొమ్మ ఉప్పు నీటిలో కరిగిపోయింది.
ఉప్పు బొమ్మ ఉప్పు నీటిలో కరిగిపోయి ఉప్పు నీరు కన్నా బొమ్మ వేరు కానట్టు భగవంతుని పూజ మొదలుపెట్టి భగవంతుని ఎందుకు కరిగిపోయింది మనస్సు. కరిగిపోవడంలో ఆయనొకటి తానొకటి అని రెండు లేకుండా ఒక్కటైపోయింది. అదే చివరికి సాయుధ్యం. అందుకు శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదార విందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అన్నారు. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే చిట్ట చివర కదిలి 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 వెళ్ళినటువంటి నది సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇక నది యొక్క నీరేది, పేరేది, ఆ నదీ జలం యొక్క తీపితనమేది, ఇవేం లేవు. ఇక సముద్రంలో కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత ఇక తన పేరు, తన రుచి, తన రంగు కోల్పోయినట్టు భక్తితో మొదలుపెట్టి మనసు పరిశుద్ధమవడం ప్రారంభమైతే ఆ మనసు యోగ్యతని పొంది చివరికి ఏమైపోయిందంటే భగవంతుని యందు ఐక్యమైపోయింది. ఆయన కన్నా భిన్నం కాని స్థితిని పొందింది. తత్వమసి, తత్వము అసి, అది ఇది అయిపోయింది. అది మహావాక్యం అయిపోయింది, చిన్ముద్ర అయిపోయింది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇదేమీ పెట్టకుండా నీ మనసు అక్కడ పెట్టు అన్నారనుకోండి, అదేమన్నా అట్ల కాడా? ఎలా పెడతారు? అయ్యా మీ దండ తీసి అక్కడ పెట్టండి అంటే తీసి అక్కడ పెట్టేస్తాను. అయ్యా మీ లాల్చీ తీసేసి అక్కడ పెట్టేయండి, పెట్టేస్తాను. నా ఉత్తరీయం తీసి అక్కడ పెట్టేయమంటే పెట్టేస్తాను. మీ మనసు ఇక్కడ పెట్టేయండి అంటే అలా పెట్టేయగలిగితే ఇంకేం ఎప్పుడో పెట్టేద్దరు భగవంతుడి దగ్గర. అది నా మాట వింటే కదూ. ఆ బలహీనతని దాటడానికి, మనసు వశవర్తి అయ్యేలా చేసుకోవడానికి రోజు సాధన చేయిస్తారు. ఈ సాధనకి మళ్ళీ కాలమునందు యోగ్యమైనది ఏది? ఋషి లెక్క కట్టాడు. ఏ కాలమైతే యోగ్యము, సూర్యోదయం నుంచి 88 నిమిషాల పూర్వం మనసు లయమవడానికి యోగ్యమైనటువంటి స్థితిలో ఉంటుంది. అది ఒక స్థాయికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయనకి ఇక సమయాసమయాలతో సందర్భం ఉండదు. ఎప్పుడూ మనసు భగవంతుడి చుట్టూనే తిరుగుతుంది. రామకృష్ణ పరమహంస ఒక ఉపమానం చెప్తుండేవారు. నల్లమందుకు అలవాటు పడ్డాడు ఎవరో ఒక బైరాగి. ఆయన బయటకు వచ్చి కూర్చున్నాడు. నల్లమందు నల్లపూస అంతా చేసుకుని నోట్లో వేసుకుందామని. అలా ఓ నెమలి ఆడుకుంటోంది. ఉన్నవాడు ఊరుకోకుండా దాన్ని పిలిచాడు. దగ్గరికి వచ్చింది. ఓ నల్లమందు నల్లపూస అంతా అక్కడ పడేశాడు. ఏమిటో అని ముక్కుతో టక్కును కొట్టే తింది. దానికి అలవాటు పడింది, మాదక ద్రవ్యం కదూ. మరునాడు 11 అయ్యేటప్పటికి బైరాగి చుట్టూ తిరగడం మొదలెట్టింది నల్లమందు కోసం. అలా 10 రోజులు పెట్టాడు. 11వ రోజున అది లేకపోతే బతకలేక కింద పడిపోయి. అభ్యాసము చేత నువ్వు మనసును అక్కడ పెట్టడం మొదలైన తరువాత అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమే రీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. అది పరమశాంతి స్థానం కాబట్టి అక్కడికి